సమస్త భూత ప్రేత పిశాచగణ సహితుడవై దక్షాధ్వరం ధ్వంసం కావించు. నీశ్వర యాగ నిర్ధమతామంచై అడ్డొచ్చు వారి కుత్తుకను ఉత్తరించు. ప్రతీకారేచ్ఛతో జ్వలించిపోతున్న మామక హృదయాగ్ని జ్వాలలతో ఈ భూవలయమంతా తగ్గించు. నీ వంటి పరమ పతివ్రతకు నాథుడైన పుణ్యం చేత పునర్జీవితుడు కాగలడు. ధన్యురాలను మహాదేవ. పాషాణ హృదయ అంశలను సింగిన వారిని వంచన చేయి కృతజ్ఞుడా. కన్న కూతురన్న కనికరమైన లేక కఠిన హృదయమే ఇందరి సమక్షంలో నన్ను పరాభవించదవా? నీ క్షేమమే నా క్షేమమని తలచి నీకు హితం చెప్పవచ్చిన నన్ను మెడపెట్టి గెంటదవా? నీ దురహంకారంకు నీ దుర్నీతికి తుది సమయం ఆసన్నమైనది. నా పరాభవాగ్ని జ్వాలనే నిన్ను, నీ యాగశాలను, నీ అధర్మ కార్యాలను హర్షించిన వారిని భస్మం చేయక మానవు. ప్రాణేశ్వర, నీ ఆజ్ఞను అతిక్రమించి వచ్చినందులకు నాకు తగిన ప్రాయశ్చిత్తమే జరిగినది. దుర్భరావమానం చేత కలుషితమైన ఈ పాపము శరీరంతో మీ దరి చేరలేను. పరమేశ్వర, మీ చరణ సేవ చేసి తరించే భాగ్యం నాకే జన్మలో లేదు. మరు జన్మలోనైనా ప్రసాదించు స్వామి. పతి ఆజ్ఞను మీరిన సతులకు నాకు ప్రాప్తించిన దుష్ప్రాప్తి సంభవించుగాక. నీతి నియమాలకు, న్యాయ ధర్మాలకు సాక్షిభూతుడమైన అగ్నిదేవ, రాక్షాయమని పేరు మోసిన ఈ పాపపు శరీరాన్ని నేను చేర్చుకో. స్వామి, స్వామి, ఇప్పుడైనా ఆలోచన ఇవ్వండి. కన్న కుమార్తెను కాపాడుకోనివ్వండి స్వామి. జగన్మాత సతీదేవి, ప్రభు ఆజ్ఞ. గోపాటోప సంజనిత రౌద్ర వీరభద్ర, సమస్త భూత ప్రేత పిశాచగణ సహితుడవై దక్షాధ్వరం ధ్వంసం కావించు. నీశ్వర యాగ నిర్ధమతామంచై అడ్డొచ్చు వారి కుత్తుకను ఉత్తరించు. ప్రతీకారేచ్ఛతో జ్వలించిపోతున్న మామక హృదయాగ్ని జ్వాలలతో ఈ భూవలయమంతా తగ్గించు. ఎవ్వరూ ప్రతిఘటించలేని అనన్య శక్తులు నీకు ప్రసాదిస్తున్నాను. వెళ్ళు, వెళ్ళు. జై పరమేశ్వర, జై శంకర. శూలపాణి ఆదేశమే వీరశైవులకు ఆవేశం. విలయకాల సంహారమే వీరభద్రునికి ఆహారం. జై పరమేశ్వర, జై శంకర. హింసరచన, ధ్వంసరచన. కన్న తల్లి కడుపులో ఆడని చుట్టుపెట్టిపోయావు తల్లి. నీ శరీరం ఇలాగా అగ్నికి ఆహుతి చేయడానికే నిన్ను కనిపించినది. నీ గోళం చూడటానికే నీ తల్లి క్షీణించి ఉన్నది. నీ హృదయం ఇంకా కరుడు కట్టి ఉందా స్వామి? మీ ద్వేషాగ్నికి కన్న కూతురు ఆహుతి అయినా మీకు చాలి కలగలేదా స్వామి? ఒక కన్న కూతురే కాదు, ప్రపంచమే సర్వనాశనం అయిపోయినా సరే ఈ యాగం జరిగి తీరవలసిందే. మనుషులారా చూస్తారే, యాగం కొనసాగించండి. ఎవడోరా నీవు? నేనా నీ పాలిటి మృత్యువును, పరమేశ్వరుని హృత్యుడను, శివద్రోహులను శిక్షించడానికే వచ్చాను. పిశాచ గణాలతో వచ్చి యాగశాలను కలుషితం చేయడానికి నీకెన్ని గుండెలున్నాయిరా అర్థమా? పరమేశ్వరుని నిందించినప్పుడే నీ యాగం కలుషితమైంది. జగదాంబ చితాగ్నితో నీ పవిత్రత మట్టగలిసి నేడు నీ పాపం పట్టింది. నిన్ను, నీ నీచ కృత్యాలను సహించి మారుపరచని నీ ఆశ్రితులను చీల్చి చెంటాడి నీ వెచ్చని పచ్చినెత్తులు శివార్పణ మార్చి నా తల్లి సతీదేవికి తర్పణిస్తాను. వీరశైవులారా విజృంభించండి, శివద్రోహులను శిక్షించండి, కఠోర దండాలతో కథనమునర్చండి. జై పరమేశ్వర. ఒరే చంద్ర, విశ్వాసఘాతక దుర్భర క్షయవ్యాధి నుండి రక్షించిన పరమేశ్వరుని నిందించే చోట చేరినందుకు నీకిదే నిగమాగమేదిని కర్ణించి నీలకంఠుని నిందించినందుకు నీకిదే తగినది. ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయి.
భరించింది స్వామి. నేను నా పసుపు కుంకుమ తిరిగిపోవలసిందేనా? మీ చేతులతో కట్టిన మాంగళ్యం నన్ను వీరిపోవలసిందేనా? మీ చరణ సేవా భాగ్యం ఈనాటితో నాకు తీరిపోయిందా స్వామి? స్వామి స్వామి, మగని కన్నా ముందుగా మరణించే మహద్భాగ్యం కోరుకున్న నాకు ఇట్టి దుస్థితా సంఘటించడం, పతిని సుతను కోల్పోయి తీరని దుఃఖంలో నన్ను ముంచడానికే నా మీరు యజ్ఞం సంకల్పించింది. మీ దుర్మరణం మీ పాదదాసి వీక్షించలేదు. మీరు లేకపోతే నాకు ఈ జీవితమే లేదు స్వామి, జీవితమే లేదు. పరమేశ్వర, పరాత్పర, పతియే నా జీవిత సర్వస్వమని నమ్మిన నా జీవితాన్ని నాశనం చేస్తేనే గాని నీ బైరాలను చల్లారదా? నన్ను పత్రువిహీనను చేయుట చేత నీకు వచ్చు ఫలమేమి? మృత్యుంజయ, అనాథనైన నాపై కరుణించు. నా నాథుని సజీవునిగా చేసి నాకు మాంగళ్య భిక్ష ప్రసాదించు. ధీరజనాభనుడవే, ఆశ్రిత మందారుడవే, సర్వాంతర్యామినే, ఈ వీరుడాలి ఆక్రందన నీ వీరుల వినబడుట లేదా? స్త్రీల సౌభాగ్యాన్ని సంరక్షించవలసిన నీవే ఇంతటి సంక్షోభాన్ని కలిగించడం పాడి కాదు. కనికరించి నా మాంగళ్యాన్ని కాపాడు, నా మాంగళ్యాన్ని కాపాడు. మహాదేవ, ఆపద్బాంధవ, పరమేశ్వర. ఏమి మహాదేవా, ఎందులకి మౌనం? కరుగదా నీ హృదయం, మారదా నీ మనసు? నా పతిపత్తిని పరీక్ష నీ ఉద్దేశమా? ఆదరించకపోయినా అవను నన్నేమి చేయగలదనా ఈ అలక్ష్యం? నేను నోచిన నోమును చేసిన పూజలు యథార్థమైతే నా నాథుడు పునర్జీవితుడు కావాలి. ఈ ఆజ్ఞ నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి. నా నుదుట కుంకుమ రేఖ నిత్య శోభాయమానమై వెలుగొందమని. పంచభూతములారా, పతియే ప్రత్యక్ష దైవమని భావించుదానైతే, అకలంకమైన శీల సంపన్నురాలైతే, పతి వియోగాగ్నితో కుమిలిపోతున్న నా హృదయం అని చరాచర సమస్త భూతజాలము కంపించుగా. వైకుంఠవాస, ఆర్తత్రాణ పరాయణతోనే కదా నీ ధర్మం. అనాథుల ఆక్రందనం హృదయ విదారకమని నీవన్నది తప్పయ్యేనా? ఆతురాలనై దుఃఖ సాగరంలో మునిగి ఉన్న నా దీనాలాపాలు నీ మదిని కలిగించలేదా? అనాథనై నేనల్లాడుతున్నట్లే నీవు నీ లోకము చలించిపోవుగాక. పద్మసంభవ, నీ ప్రియపుత్రుడు దుర్మరణం పాలైతే వాని వీరారవం వీరుల విందుగా వింటున్నావా? ఇదేనా నీ పుత్రవాత్సల్యం? నా ఆక్రందనం నీకు వినబడుటయే లేదా? దుర్భర విషాదంతో నేనల్లాడుతున్నట్లే నీవు నీ లోకము తల్లడిల్లిపోవుగాక. పరమేశ్వర, పతివియోగ సంజనిత దుఃఖాతిరేకం చేత వైరిని వైరానల జ్వాలలతో చతుర్దశ భువనాలను సంక్షోభింపచేస్తుంది. విలయం రాకముందే ఆమెను శాంతింపచేయాలి. పద్మనాభ, ప్రళయమే రాని ప్రపంచమే పోని నాకెట్టి ప్రమేయము లేదు. నా దాక్షాయణి దేహత్యాగం చేసినప్పుడు మీరంతా ఏమైనారు? సర్వజ్ఞుడమైన నీకు చెప్పేటంతటి వారం కాము. జగద్రక్షణమే మన కర్తవ్యం కదా. నీవు శాంతిస్తేనే గాని ఈ జగత్ప్రళయం చల్లారు. శాంతి? సతీ వియోగంతో తల్లడిల్లిపోయే నాకు శాంతి ఎక్కడిది? సతీవియోగం దుర్భరమైనదే, కానీ చీకటి పోయిన తరువాత వెన్నెల రాక మానదు కదా. తన పతి పునర్జీవితుడైతేనే గాని ఆ పతివ్రతాశిరోమణి శాంతించదు. దక్షుని సజీవుని చేయక తప్పదు మహాదేవ. అసంభవం. దక్షుడు నన్ను అవమానించాడు, క్షమించాను. నన్ను సర్వనాశనం చేస్తానని అహంకారంతో గర్జించాడు, అది విని సహించాను. కాని నా దేవిని నలుగురిలో అనరాని మాటలని అవమానించాడు. అభిజాత్యైన నా సతి ఆ అవమానం భరించలేక అగ్నికి ఆకుతి అయిపోయింది. ఈ అవమానం నేను సహించలేను. మృత్యుంజయ, మీరు అనుగ్రహించడంతో సమస్త భువనములు స్తంభించిపోవుట సత్యం. లోక సంరక్షణార్థం వైరిని క్రోధావేశాన్ని చల్లార్చుట మీ ధర్మం. నారద, ఆమె పతిని పోగొట్టుకుంది, నేను సతిని పోగొట్టుకున్నా. సదాశివ, సంతాపంలో ఉన్నా నీవు సర్వసామాన్యులతో సరిపెట్టుకోవడం సమంజసంగా. లోకాలన్నీ భస్మీపట్లం కాకముందే వైరిని మనోభీష్టం నెరవేర్చు మహాదేవా. జనార్దన, మీరింతగా ప్రబోధిస్తున్నప్పుడు మీ మాట కాదండి. నా ధర్మం నేను నెరవేర్చుతాను. పదండి. శ్రీమూర్తులారా, మీరందరూ ఏకమైనంత మాత్రాన ఏమీ జరగలేరదనా మీ తలంపు? పతివ్రతలకు అసాధ్యమైన జేదీ లేదని వెల్లడిస్తాం. పతిని బాసిన సతి విధిని సైతము ప్రతిఘటించగలదని నిరూపిస్తాం.
అమ్మ వైరిని శాంతించు తల్లి, శాంతించు. నీ కోపాన జ్వాలలను ఉపసంహరించు తల్లి. ఈ సమస్త ప్రపంచాన్ని భస్మీపట్లం చేయబోనటం న్యాయమా? నీ కోరిక చెప్పు, సఫలీకృతం చేస్తా. కోరదగ్గది వేరేమున్నది మహాదేవ. సతికి పతి లేని జీవితం వ్యర్థం. నాకు పతిభిక్ష ప్రసాదించండి. తన దురహంకారం చేత మరణించిన దక్షుడు నీ వంటి పరమ పతివ్రతకు నాథుడైన పుణ్యం చేత పునర్జీవితుడు కాగలడు. ధన్యురాలను మహాదేవ. త్రిమూర్తులారా, మన్నించండి. దయామయ, పరమేశ, అజ్ఞానాంధకారంలో కరుణ ముసుకుపోయి ప్రవర్తించిన కృతజ్ఞుణ్ణి కూడా క్షమించావు. కరుణాసముద్రుడు అన్న బిరుదు నీకే తగు. దక్ష, నీ మీదున్న వాత్సల్యం ఎన్నడూ లోపించదు. నీవు సన్మార్గంలో సంచరించాలని మా అభిలాష. అహంకారం వల్ల అనర్థాలు వాటిల్లునన్న పరమ సత్యాన్ని నీ చరిత్రతో లోకానికి ప్రబోధించు. ప్రజాపతివైనందుకు ప్రజలకు మార్గదర్శకుడివై ప్రవర్తించు. త్రిమూర్తులారా, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఒక్క మనవి, ఈ మేష శిరస్సుతో జీవిత శేషం గడపవలసిందేనా? దక్ష, నంది దధీచుల శాపం అమోఘం కనుకనే మేషశిరస్కుడవైనా. ఇది భరింపనలది గాని శిక్ష. అనుగ్రహించి నా శిరస్సు నాకు ప్రసాదించండి. పశ్చాత్తాప చిత్తుడవైనందుకు మానవ శిరస్సే నీకు ప్రసాదిస్తున్నాను. ధన్యోస్మి కరుణా సముద్ర, ధన్యోస్మి. రుద్ర, మరొక్క మనవి. ఏమది? నా మూలంగా నిరపరాధులనేకులు ఈ యాగశాలలో అసూలు బాసినారు. వారిని పునర్జీవుల చేయ ప్రార్థన. స్వార్థరహితమైన నీ ప్రార్థన సఫలం కాగలదు. చంద్రశేఖర, అందరినీ సజీవులుగా చేశావు, కాని నా ప్రియపుత్రిక సతిని బ్రతికించలేదేమి దేవా? కైలాసవాస, నీతో విరోధించి నిరుపమానమైన రత్నాన్ని పోగొట్టుకున్నాను. మరణ నాకు పుత్రికా భాగ్యం ప్రసాదించు ప్రభు. అది అసాధ్యం. దక్షుని కుమార్తెగా జీవించటం సతికి సమ్మతం కాదు. అచిరకాలంలోనే హిమవంతునికి పార్వతిగా జన్మించి నాకు అర్థాంగి కాగలదు. మృత్యుంజయ, నీవు లేనందువల్ల ఈ యాగం నిలిచిపోయింది. ఇప్పుడు నీవి హవనంలో పాల్గొని సంపూర్ణం కావించు. అవశ్యం. దక్ష, ఇక ఈ యాగము నిర్విఘ్నము కాగలదు. మహాదేవ, మీ త్రిమూర్తులు దర్శనమిచ్చిన ఈ పవిత్ర స్థలం పుణ్యక్షేత్రమై భక్త కోటికి ముక్తి ప్రసాదించినట్లు అనుగ్రహించండి. తదా ఇక ఈ యాగ ప్రదేశము ద్రాక్షారామం అను పేరిట మహాపుణ్యక్షేత్రమై అలరుగాక. ధన్యోస్మి, ధన్యోస్మి. హర మహాదేవ. ఝన్ 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 తెలుగు వన్